స్పష్టంగా చెప్తున్నాం, ఇది ఆషామాషి విషయం కాదు. కొంతమంది అధికారులు అవగాహన లేక సిఎస్ఆర్ నిధులంటే ఆడిట్ ఉండదులే, సిఎస్ఆర్ నిధులంటే ఎంత తిన్నా కూడా లెక్కలేదులే అనుకుంటున్నారేమో. ప్రతి సిఎస్ఆర్ నూపికి అకౌంటబిలిటీ ఉంటుంది. అధికారులు రేపు ఇబ్బందులు పడతారో. మీరు నారాయణ ఏముంది, నారాయణ పాఠాలు చెప్పినంత సులభంగా చెప్తాడు మీకు, మామూలుగా ఏదో చెప్పండి అని చెప్పి, లేదా కాపీ కొట్టినంత సులభంగా ఉంటుంది నారాయణ వ్యవహారం. కానీ అధికారులకు ఆ విధంగా ఉండదు. రేపు గుర్తుపెట్టుకోండి. మీరు అనుకుంటున్నారా ఎల్లకాలం ఏ కూటమి ప్రభుత్వం ఉంటుంది, ఎల్లకాలం మేమే అధికారం ఉంటాం, మమ్మల్ని నేను అందరూ కాపాడుతాను అనుకుంటున్నారేమో, అది పొరపాటు. మీరు ఇప్పటికే చాలా పొరపాట్లు చేశారు. కాబట్టి మరలా మేము చెప్పేది, దీని మీద చంద్రశేఖర్ రెడ్డి గారు పూర్తి వివరణ ఇస్తాడు. పూర్తిగా మీ ద్వారా ప్రజలకు కూడా, నగర ప్రజలకు కూడా తెలియజేస్తారు ఏ విధంగా దోపిడీ జరుగుతుంది నారాయణ జమానాలు అనేట్టు కూడా మీకు తెలియజేస్తారు. కాబట్టి నేను మరలా కోరుకునేది, మీ దోపిడీని గురించి ప్రశ్నించినప్పుడల్లా మీరు రకరకాలైనటువంటి ఆలోచనలు కాకుండా వాస్తవాలను తెలుసుకొని ప్రజల దగ్గర నుంచి ముక్కుపిండి వసూలు చేసినటువంటి డబ్బు కానీ, సిఎస్ఆర్ నిధి ద్వారా తెచ్చినటువంటి డబ్బు కానీ అకౌంటబిలిటీతో వ్యవహరించండి తప్ప, చెట్టుకు 12,000 రూపాయలంటే నగర ప్రజలందరూ నవ్వుకుంటున్నారు మిమ్మల్ని చూసి. ఏంద్రానైనా చెట్టుకు 12,000 రూపాయలు అని చెప్పి చెట్ల మీద దోచుకునేటువంటి వాళ్ళు చెట్టు మీద కూడా, చెట్ల మీద కూడా వదలకుండా మిగతా అన్ని దోచుకున్నారు. నామినేషన్ వర్క్లు ప్రభుత్వ ఆర్డర్లు క్లియర్గా ఉన్నాయి. ఆర్డర్స్ ఏమని, ఒక వర్క్ స్ప్లిట్ చేయకూడదు. ఒక వర్క్ మీరు తీసుకునేటప్పుడు నామినేషన్ అనేటువంటిది ఎప్పుడు వస్తుంది, 5 లక్షల లోపల ఉండేటువంటి వర్క్ నామినేషన్. దానికోసం మీరు 1 కోటి రూపాయల పని 20 మందికి 20 లక్షలుగా 5 లక్షలుగా విభజించేస్తారా? ఎక్కడన్నా జరిగిందా? రేపు మీ ఉద్యోగాలు నిలుస్తాయా? అట్లా ఒకే వ్యక్తికి ఒకే వర్క్ స్ప్లిట్ చేసి ఇస్తే రేపు దాని మీద విచారణ జరిగితే ఇంజనీరింగ్ అధికారుల దగ్గర నుంచి, కమిషనర్ దగ్గర నుంచి ఎంతమంది ఇళ్ళకపోతారో, ఎంతమంది ఇబ్బందులు పడతారో, ఆ రోజు ఎవరు మిమ్మల్ని కాపాడతారో స్పష్టంగా ఉండే జీవోలు. ఏమని, ఒకే నేచర్ ఆఫ్ వర్క్ ఉంటే దాన్ని టెండర్లు పిలవాలి తప్ప మీ ఇష్ట ప్రకారం మీరు స్ప్లిట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి ఉన్నాయి. అటువంటి దాన్ని మీరు స్ప్లిట్ చేస్తా, కోట్లాది రూపాయల వరకు నామినేషన్ పద్ధతిలో ఇస్తా, కోట్లాది రూపాయలు వెచ్చిస్తామని చెప్పి చెట్ల పేరుతో దోపిడీ చేసుకుంటా. ఆ చెట్లు చూస్తే ఒకరింటి ముందు నువ్వు చెట్టు బతికేవి, ఆ ఇల్లు కట్టుకునేటప్పుడు ఏం చేస్తాడు, ఆ చెట్టు కొట్టేసి ఇల్లు కట్టుకుంటాడు. లేదా నువ్వు తీసుకుపోయి ఈశాన్యంలో చెట్టు నాటితే ఆయన గేటు పెట్టుకునే దగ్గర ఆ చెట్టు కొట్టేస్తాడు. నువ్వు ఎంత వృధా చేస్తున్నావో, ఎంత అవసరం అవుతుందో తెలియకుండా పంపిణీ. నీ డివిజన్లో నీకు 50 చెట్లు, నీ జోబులో డబ్బులు ఉంటే ఈ ప్రభుత్వ డబ్బులు ఇవ్వడానికి నువ్వెవరు? ఇంకొక ఆయన వస్తాడు, నాకు 50 కాదు నేను 100 ఆడతానంట, 100 ఈయనకి. ఇంకొక ఆయన వస్తాడు, సార్ ఆయనకి 50 నాకు 100, ఆయనకి ఏంది సార్, ఆయనకి ఒక 20 ఇదిండా. ఎవడు బాబు సొమ్మని మీరు పంచుకోవడానికి? అంటే చెట్ల పేరుతో పంపిణీ చేస్తావా? పైకి కనపడడానికి మాత్రం అభివృద్ధి, పచ్చదనమా, చల్లదనమా, నీడనిస్తావా? నువ్వు నీ కార్యకర్తలకు నీడ కల్పించడానికి ప్రజలకు సంబంధించినటువంటి సొమ్ము దోచుకుంటా ప్రజలకు నేను నీడ కల్పిస్తానని చెప్తా ఇంత దారుణమైనటువంటి పనులు చేస్తూ ఉండేటువంటి వ్యక్తి అసలు మంత్రివర్గంలో కొనసాగడానికి అర్హుడా కాదా అనేటువంటిది రేపు నగర ప్రజలు తీర్మానించాల్సినటువంటి అవసరం. ఇటువంటి వ్యక్తి అసలు ప్రజా జీవితంలో ఉండడానికి అర్హుడా కాదా అని చెప్పి ఎవరో ఒక చేత మాట్లాడించడం, దారిని ఎవరి చేత మాట్లాడిస్తే కాదు. నారాయణ గారు, మీరు ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకోండి, ఏం చేస్తున్నారు అనేటువంటిది అర్థం చేసుకోండి. కోట్లాది రూపాయలు ఆస్తున్నాయి, కావాలంటే పంచిపెట్టి నీకు సంబంధించినటువంటి కార్యకర్తలకి. అంతేగాని మున్సిపల్ కార్పొరేషన్ డబ్బు, సిఎస్ఆర్ నిధులతో తీసుకొచ్చినటువంటి డబ్బు ఈరోజు ఆయన చెప్తున్నాడు తంటాలు పడి సిఎస్ఆర్లో తెస్తాడు. ఏం తంటాలు పడి తెచ్చేది? ఆడు ఏసీ నువ్వులు కూర్చుంటివి, వచ్చినటువంటి వాడి దగ్గర నీకు బిల్లు చేయాలంటే నువ్వు సిఎస్ఆర్ డబ్బులు ఇవ్వాలని చెప్పి వాళ్ళు బెదిరిస్తుంటివి, తెచ్చి ఆడ పెడుతుంటు. నువ్వు తంటాలు పడేదే ఉంది దాంట్లో. తంటాలు పడుతున్నది ఆ సిఎస్ఆర్ ఇచ్చినటువంటి వాళ్ళు తంటాలు పడతారు, నీ మాట విని చేసినటువంటి ఉద్యోగులు రేపు తంటాలు పడతారు. తమరేమో ఏసీ రూమ్లో చల్లగానే ఉంటారు, ఇబ్బంది ఉండదు. కాబట్టి మరలా చెప్తున్నా, జిల్లా కలెక్టర్ గారు వెంటనే, ఒకవేళ ఆయన మంత్రి స్థాయి అయినా సరే రేపు ఇబ్బంది పడతారు మీరందరూ, అధికారులందరూ. ఆ రోజు అందరూ బాధ్యత వహించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా జరిగినటువంటి నష్టం ఏదైతే జరిగిందో దాని మీద జోక్యం చేసుకోండి, మీరు స్పష్టతనివ్వండి. మీరు ప్రజల సొమ్మా, లేదు కార్పొరేషన్కి సంబంధించినటువంటి ప్రజల సొమ్మా, సిఎస్ఆర్ డబ్బా, సొంత డబ్బా అనేటువంటి దాని మీద స్పష్టత ఇవ్వండి. మీరు పెట్టేటువంటి ఖర్చు ఏ విధంగా ఉంది అనేటువంటి దానికి అకౌంటబిలిటీ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నా. ఈరోజు నిజంగా కూడా నేను అభినందిస్తున్నా చంద్రశేఖర్ రెడ్డి. నేనైతే చేసి ఉండలేనేమో అంత ఎక్సర్సైజ్ పాపం. దానికి సంబంధించినటువంటి ప్రతి పేపర్ తీసుకొచ్చి ప్రతి పేపర్ చూపించి మనం ఎక్స్ప్లెయిన్ చేశాడు. మరలా ఇంకొకసారి కూడా, ఎందుకంటే చెవిటివాడి ముందు శంఖం ఓదినట్టుగా ఉండకుండా మీకు ఆ చెవులో ఉండేటువంటి శేషం బయటకు లాగి మీకు వినిపించి మీ ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలియజెప్తే, ఒకవేళ మీకు వినకపోయినా మీరు వినిపించుకోకపోయినా ఎన్ని రకాలైనటువంటి వేషాలు వేసినా ప్రజలు అర్థం చేసుకుంటే మీ అవినీతి భాగవతం ఏదవుతుందో అది బట్టబయలవుతుంది. మీ యొక్క అవినీతి స్వరూపం ఏందనేటువంటిది ప్రజలకు తెలుస్తుంది. కాబట్టి అందులో ప్రయత్నంలో భాగంగానే ఈరోజు మేము విలేకరుల సమావేశం, మీడియా సమావేశం నిర్వహించి మీడియా ద్వారా నగర ప్రజలకు తెలియజెప్పాలనుకున్నాం. కాబట్టి ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో
సోదరులు చంద్రశేఖర్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయానికి మరింత ఎక్కడైతే ఈ కార్పొరేషన్లో విచ్చలవిడిగా జరిగేటువంటి అవినీతికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నా అధికారం లేకపోయినా నగర ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టం చేస్తున్నాం. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్ ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.